హలో నమస్తే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యాదవులుగా పిలువబడుతున్న వాళ్ళు మన తాతలు కావచ్చు, మన అమ్మనాన్నలు కావచ్చు, మీది ఏ కులం అని చెప్పి అడిగితే వాళ్ళు మేము గొల్లవారం అని చెప్పడం జరిగింది. అయితే ఈ గొల్లవారిని యాదవ్‌గా పిలవాలని చెప్పేసి గతంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 1930 సంవత్సరంలోనే మనకొక జీవోనైతే తీసుకురావడం జరిగింది. జనరల్‌గా యదువంశం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క యాదవులు వీళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గొల్లవారు అని చెప్పేసి, తర్వాత నార్త్‌లో అహీర్లు అని చెప్పేసి, రకరకాల ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర ఘోష్‌లు అని చెప్పేసి ఇట్లా పిలువబడడం జరుగుతుంది. వీళ్ళందరినీ వీళ్ళ యదువంశ వారసులు అని చెప్పేసి యాయాతి నుంచి వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది యదువంశం వచ్చిందని చెప్పేసి మనకైతే తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మనకు ఒక జీవో అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా వచ్చినటువంటి వీళ్ళని గొల్లవారిని యాదవులుగా పిలవాలని చెప్పేసి మనకు జీవో కూడా రావడం జరిగింది. అదే 30th డిసెంబర్ 1930లో వచ్చింది. ఏమని వచ్చింది? యాదవ అడాప్షన్ టు ద టర్మ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గొల్ల, గ్వాల, గోపి, గౌడ. ఈ అన్ని కులాలను కలిపి వీళ్ళందరినీ కూడా యాదవ అని పిలవాల్సిందే అని చెప్పేసి ఒక జీవోనైతే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 3631 కూడా ఆ రోజు 29th ఆగస్టు 1930 ఒక జీవో, అదేవిధంగా 13th డిసెంబర్ 1930 ఒక జీవో అయితే రావడం జరిగింది. ఆర్డర్ నెంబర్ 5240 లా జనరల్ అని చెప్పేసి ఇక్కడ డేటెడ్ 30th డిసెంబర్ 1930 ఇక్కడ ఏమని చెప్తుంది? గొల్ల, ఇదయాన్, గోపి, గోప, గౌడ వీళ్ళందరినీ కలిపి యాదవ్ అని చెప్పేసి పిలవాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. జీవో చెప్పడమే కాకుండా ఇవాళ ఈ గొల్లవారు ఎక్కడి నుంచి వచ్చిర్రు, తర్వాత అహీర్లు వీళ్ళ యొక్క మూలం ఏంది అని చెప్పేసి చూస్తే వీళ్ళంతా కూడా యదువంశ మహారాజుల వారసత్వంగా వీళ్ళు కొనసాగడం జరుగుతుందని మనకు తెలుస్తోంది. అయితే ఎందుకు మరి ఈ కులం ఇప్పుడు ఇంత వెస్టర్నైజ్ అవుతున్నటువంటి సొసైటీలో ఈ కులం ఎందుకు? గతంలో లాగానే ఏదో పేర్లతోటే ఉంటే అయిపోతుందిగా అని చెప్పేసి నిజంగానే అనుకుంటే గనక కాపులంతా కలిసి ఒక రెడ్డిలుగా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు అన్ని సెక్టార్లు కూడా ఇవాళ రాజకీయ వ్యవస్థలు కావచ్చు, బిజినెస్ వ్యవస్థలు కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు, వైద్య వ్యవస్థలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు పదవులు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమ్మలంతా కూడా చౌదరీలు అని చెప్పేసి, నాయుడులు అని చెప్పేసి వీళ్ళంతా ఆర్గనైజ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ షెర్మాలుగా ఆర్గనైజ్ కావడం జరిగింది. అదేవిధంగా వెలమాస్ కూడా రావులుగా ఎస్టాబ్లిష్. బీసీలలో ఈడిగా అంటే గౌడాలు, గౌండ్లోళ్ళంతా కూడా గౌడ అయినారు. తర్వాత మున్నూరు కాపులు కూడా వాళ్ళు పటేల్ అని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగు వాళ్ళు అనే ముదిరాజులు కూడా ముదిరాజు అని పెట్టుకోవడం జరిగింది. ఇంకా చాలామంది యాదవులు కూడా యాదవ్ అని మాత్రం పెట్టుకోవడానికి చాలా భయపడుతున్నారు. మరి అవగాహన లేకపోవడమో అయితే మనకైతే చాలామంది పెట్టుకోవట్లేదు. ఇక్కడ యాదవ్ అని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఐడెంటిటీ తెలుస్తుంది. జనరల్గా మనము ఒక ఎడ్యుకేషన్ సెక్టార్లైనా ఏ సెక్టార్లకైనా ఖచ్చితంగా ఇవాళ ఈ దేశంలో క్యాస్ట్ అయితే అడుగుతారో ఆ క్యాస్ట్ అయినా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం అయితే రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేరు వెనకాల యాదవ్ అని పెట్టుకోవడం వల్ల మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట, ఒక ఆత్మన్యూనతాభావం పోయి మేము కూడా ఒక గొప్ప రాజా నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా గొప్ప వాళ్ళమని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాదవ్ అని పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ జీవో కూడా మద్రాస్ గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా చాలామంది ఈరోజు చరిత్ర సంబంధించి వాళ్ళు వక్రీకరించి కూడా ఇవాళ యాదవుల చరిత్రని వాళ్ళు దోపిడీ చేసి మీరు గొల్లవారు, మీరు యాదవులు గారు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సోదరులారా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, గొల్లవారు, ఇదయాన్లు, గోపాలు, గోపీలు, గౌడాలు వీళ్ళంతా కూడా యాదవులే అని చెప్పేసి మనకు మద్రాస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన వారసత్వం చూసుకున్నా కూడా శ్రీకృష్ణుని వారసులం కాబట్టి ఖచ్చితంగా మీరు యాదవులని పెట్టుకోండి. ఇవాళ గొల్లవారు అనేది సరే మన నాన్నలు చదువుకోలేదు, మన తాతలు చదువుకోలేదు, మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా యాదవులుగా మనం అందరం కూడా పేరు పక్కన పెట్టుకోవడము, అదేవిధంగా గౌరవంగా ఇవాళ యాదవులు అంటే ఏదో ఇవాళ చిన్న చిన్న రాజ్యాలే కాదు, దేవగిరి రాజ్యము, కాకతీయ రాజ్యము, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఖచ్చితంగా యాదవులను పెట్టుకోవాలని చెప్తూ అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తే కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది యాదవులు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మీ గ్రూప్లలో. ధన్యవాదాలు. Bye.